జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో సంక్రాంతి పండగకు ఉన్న ప్రత్యేకతలు, వాటి వెనుక ఉన్న కథల గురించి కొంచెం తెలుసుకుందాం. సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకు మించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాము. మరి పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు. వీళ్ళంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సును భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మ శాంతించదని, వారికి పుణ్యలోకాలు ప్రాప్తించవని తెలుస్తుంది. కానీ ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడిని వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట. లేకపోతే సంక్రాంతి గంగరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడిని తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకుని నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరారు. వీళ్ళ ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు. ఇంకేముంది, తన పట్టులో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు వీళ్ళంతా. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావిడే ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెప్తారు మనవాళ్ళు. కనుమ రోజు పశువులను పూజించడం వెనుక కూడా ఒక కథ వినిపిస్తుందండి. ఒకసారి శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారి ఆహారం తీసుకోవాలని చెప్పి రమ్మన్నాడట. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు, ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాడట. అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందేశ్వరులుగా భావించి పూజిస్తుంటారు మన వాళ్ళు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా, దీనికి కూడా ఒక కథ ఉందండి. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉందండి. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టారట. భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారట. ఇవన్నీ సంక్రాంతి గురించి ఓ 5 కథలు. ఇంకా గొబ్బెమ్మల దగ్గర నుంచి భోగి పళ్ళ వరకు సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికి ఒక కథ ఉందండి. వాటి గురించి మరలా తర్వాత తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః.